ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమః. మనం ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? ఉత్పత్తి ప్రకరణం చెప్పుకున్నాం. ఉత్పత్తి ప్రకరణం సమాప్తం అయిపోయింది, నిన్నటితో సమాప్తం అయిపోయింది. ఈరోజు ఇంకో ప్రకరణలో పోతుంది. అదేంటది? స్థితి ప్రకరణం అనే దాంట్లో ప్రవేశిస్తున్నాం. నిన్న చెప్పుకున్నాం, ఇవాళ కొత్త ప్రకరణం స్థితి ప్రకరణం చెప్పుకుందాం అనుకున్నాం. ఇవాళ స్థితి ప్రకరణం ఆరంభిస్తున్నాం. ఈ మనం ఉత్పత్తి ప్రకరణం నేర్చుకున్నాం కదా. ఆ ఉత్పత్తి ప్రకరణలో వైష్ణవ ఏం చేశాడు, ఏం చెప్పాడు అందులో ఒక చిన్న మనం తీసుకున్నాం. అందులో ఈ సృష్టి ఒక ఆభాసం మొత్తం చెప్పాడు. మొత్తం సంకల్పం మనస్సుతోనే ఈ జగత్తు ఏర్పడుతుంది. సంకల్ప వికారాలు ఏర్పడుతుంది మనసులో. దానివల్ల దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ద్వారా మనకి జగత్తు ముందు జగత్తు ఏర్పడుతున్నది. జగత్తు కల్ప అంటే మనసు సంకల్ప వికల్పాల వల్ల జగత్తు దృష్టి ఏర్పడుతుంది. దృష్టి ద్వారా మనకు జగత్తు కనపడుతుంది. దృష్టి కనపడుతుంది, అదే జగత్తు. అది ఎంత మాయా కల్పితం అని తెలుసుకున్నాం. ఎంత ఆభాస. దృష్టి ఏర్పడటం ముందు మనకి దృశ్యం కనపడటం అదంతా కూడా ఒక గాడి విద్య లాంటిది. ఇదంతా కూడా మాయాస్వరూపే జగత్తు. మన జీవ సృష్టి అన్నీ మొత్తం కూడా మాయని మనం తెలుసుకున్నాం. అది మనం లాస్ట్ ఉత్పత్తి ప్రకరణలో చేసుకున్నాం. అంటే ఉత్పత్తి ప్రకరణం ఏమన్నమాట? జగత్తుత్పత్తి, జీవోత్పత్తి అంతా కూడా ఆభాసగానే ఏర్పడుతున్నది. మాయ యొక్క ఇది వల్ల ఏర్పడుతున్నటువంటి మాయా దృష్టి, మాయా జగత్తు. ఎంత మాయా. సత్యమైన వస్తువు మీరు మెట్టుకోండి. ఒకటి చిదాకాశమే సత్యం, అదే అఖండమైన సత్యం. అక్కడనే సత్తు చిత్తులు ఉన్నటువంటి ఇది అని కూడా మనం చెప్పుకున్నాం. అది చాలా ఎన్నో రెట్లు మన ఆకాశంగానే ఎన్నో రెట్లు విస్తృతమైనది, విశాలమైనది. అదే అంతులేనటువంటి కలిగినటువంటి ప్రదేశం. అది చిదాకాశం యొక్క కొలతలు మనం చెప్పడం, ఊహించడం కాదు. అది ఊహకి అందరి ఎవడు కలవలేడు. అది కాదు, ఇది పోదు. అది చిదాకాశం. అక్కడ సత్తు చిత్తు పురుషుడు ఉంటాడు. అక్కడ సత్తు ఉంటాడు. సత్తు అంటే పరబ్రహ్మస్వరూపం. చిత్ అంటే అమ్మవారు. చిత్ అంటే విద్యా జ్ఞానం, ఆమె అమ్మగారు. ఈ సత్యచిత్తులు రూపాయికి నాణ్యం లెక్క నేను బొమ్మ బుష్టగా ఉంటారని కూడా మనం అనుకున్నాం. ఆ రెండు ఎప్పుడు శాశ్వతమైనవి. అక్కడనే వాళ్ళిద్దరు కలిసి ఉన్న చోటనే ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే బ్రహ్మానందం. ఈ సచ్చిదానందం, సచ్చిదానందం ఉంటుంది దీన్ని. అదే చిదాకాశం, చిత్ ఆకాశం. అంటే చిత్ అంటే చైతన్య స్వరూపుడు ఉండేటువంటి స్థలం. అదొక్కడే సత్యమైనది. ఈ మిగతా అన్నీ కాదు. మీరు ఇంకొకటి మనం గ్రహించాలి. ఏంటంటే ఈ మిగతా అంతా ఆభాసే. ఒక్క చిదాకాశం ఒక్కటే ఆభాస కాదు. అది సత్స్వరూపం. అది అవివేక. అక్కడ సత్యచిత్తులు వాటికి ఆకారం ఉండు. సత్యచిత్తుది ఎటువంటి ఆకారం? నిర్వికారులు. తర్వాత వాడికి ఎటువంటి సర్వవ్యాప్తులు, సర్వజ్ఞాన స్వరూపుడు, సర్వాంతరమైన అన్ని ఐశ్వర్యం గల వాడు. ప్రతి అష్టైశ్వర్యాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంత ప్రపంచకంలో జరిగే అన్నిటికీ మూల కారణం అదే చిదాకాశమే. అసలైనటువంటి సెంట్రల్ పాయింట్. అదే ఒక్కటే శాశ్వతమైంది. అదే ఎంత నడిపిస్తున్నది. ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేది చిదాకాశంలో ఉన్నటువంటి సత్తు చిత్తు స్వరూపుడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది ఫండమెంటల్. ఇప్పుడు జగత్ అంటే ఏమనుకున్నాం? ఒక ఆభాస. ఆ దృష్టి కూడా, మనం చూసే దృష్టి కూడా ఒక ఆభాస. అదే ఆభాసనే. అట్నే ఒక్క చిదాకాశం మాత్రం మూలం. అసలు మూలం ఏంటి? చిదాకాశం. ఈ మిగతా అన్నీ ఆభాస. ఇప్పుడు సహజంగా
మనకు ఏమనిపిస్తుందంటే ఈ సత్యమైన తర్వాత ఇది మనం గ్రహించాం. ఇప్పుడు మనం ఏమని గ్రహించాం? చిరాకాశం ఒకటే శాశ్వతమైనది, అదొక్కటే మనకు దృష్టికి ఆధారం, అన్నిటికీ ఆధారం ఒక చిరాకాశం తెలుసుకున్నాం. మిగతా అంతా జగత్తు, ఇదంతా అన్ని ఆభాసలే, అదొక్కటి సత్యమైనది తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవడమే మనకు జ్ఞానం రావటం. మన జ్ఞానం వచ్చిందంటే మనం జ్ఞానులు అయ్యామని అర్థం. జ్ఞానం మనకు తెలిసిపోయింది. ఇదే జ్ఞానం. అసలు సత్తువు, అసలు శాశ్వతమైన వస్తువు ఇది, అశాశ్వతమైన వస్తువులు అన్ని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ తెలుసుకున్న జ్ఞాని ఈ జగత్తులో ఎలా నిర్వర్తిస్తాడు, వాడి యొక్క స్థితి ఏంటి, వాడు ఈ జగత్తులో వాడు అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు నీ ఆభాస నేనా అనేది తెలిసిపోయింది. ఎంత ఆభాసన కూడా తెలిసిపోయింది. జగత్తు ఎంత జీవ సృష్టి ఆభాసే, జగత్తు మొత్తం ఆభాసే, అన్ని ఆభాసాలు తెలుసుకున్నాడు. సత్యం ఒకటే, చిదాకాశం తెలుసుకున్నాడు. అటువంటి జ్ఞాని జీవనం ఎలా ఉంటుంది, జగత్తులో ఎలా ప్రతిఫలిస్తాడు, వాడు ఎలా తెలుస్తాడు, దీనికి అదే వీటి యొక్క సమాధానమే మనం ఇప్పుడు ఈ స్థితి ప్రకరణంలో మనం నేర్చుకుంటాం. స్థితి ప్రకరణం అంటే ఏంటి? స్థితి, వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, వాడి యొక్క వాడి యొక్క అనుభవం, వాడి యొక్క ఇది ఏంటి, అది స్థితి ప్రకరణం గురించి చెప్తున్నామన్నమాట. స్థితి అనే పదానికి పరమార్థం ఏంటంటే ధ్యాన సమాధి కాదు. స్థితి అంటే ఒక ధ్యాన సమాధి కాదు. స్థితి అంటే మొత్తం అంటే భావశూన్యత కూడా కాదు, భావంలో శూన్యత కూడా కాదు. అనుభవాల నిరోధం, మమాసి సంకల్ప ఇవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ నిరోధించడు. జ్ఞాని సంకల్ప వికల్పాలు వస్తే దానివల్ల దృష్టి వస్తుంది. ఈ జగత్తును చూస్తాడు, ఎంత ఆభాసాన్ని తెలుసుకున్నాడు, ఇంద్రులను తిరుగుతుంటాడు, ప్రవర్తిస్తాడు. ఈ అన్ని కర్మలు కూడా చేస్తూనే ఉంటాడు. కానీ అనుభవాలు నిరోధం కంటే అదే అన్ని అనుభవాలు పొందుతాడు. అంటే మామూలుగా మనం ఎలాగప్ప మనం ఈ జగత్తు ఆత్మీయం చెందేమో అతను కూడా దీంతో ఈ జగత్తులో తిరగాడుతూనే ఉంటాడు. అయితే అతడు స్వరూపంలో నిశ్చల విశ్రాంతి చెందుతాడు. జ్ఞానం ఏం చేస్తాడు, ఈ లోకంలో తిరుగుతున్నప్పటికీ స్వరూపం, అతని యొక్క స్వరూపంలో మన మనసు నిశ్చల విశ్రాంతి తీసుకుంటుంది. ఏ కోరికలు కోరుకొని ఈ సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ సంకల్పం రాదు, ఏది రాదు. ఎటువంటి వాసనలు కూడా రావు. ఆయనకి వాసన గ్రహించడు, సంకల్పాలు పెంచుకోడు, ఏది చేయడు. అన్నిటికీ అంటనట్టు ఉంటాడు అన్నమాట. అట్లా దృష్టి కూడా కలిసి రాయితుంది. ఈ దృష్టిలో చూస్తాడు కానీ అది దాని మీద పట్టించుకోడు. ఈ జగత్తుని చూస్తాడు, దృష్టి ఏర్పడుతుంది, జగత్తును చూస్తాడు, జగత్తులను తిరుగుతాడు. కానీ దాని మీద అతని యొక్క మనస్సు పోదు, అనుభవంలో పోదు. ఆయన మనసు కూడా ఎటువంటి చలనం ఉండదు. ఆయన మనసు స్థిరంగా ఉంటుంది. సంకల్పాలు కూడా పోదు. అసంగడు అంటే దేనికి అంటుకో, అసంగత్తుడు ఇస్తాడు. సంగత్వం దేనికి, సంగత్వం అన్ని వదులుకుంటాడు, అసంగత్వంలో ఉంటాడు. అంటే దేనికి అంటుకోడు. ఏ కర్మ చేసినా ఆ కర్మ కర్తృత్వం భోక్తృత్వం ఉంటుంది అన్నమాట. జ్ఞానికి కర్తృత్వాన్ని కర్మ చేస్తాడు, మామూలుగా అన్ని కర్మ చేస్తాడు. కానీ కర్మ ఫలాన్ని ఆశించడు, కర్మ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఉండి చేయడు. నేనే చేస్తున్నాను భావం ఉండదు ఆయనకి. ఇది నేను అనుభవిస్తున్నాను అనే ఒక భోక్తగా కూడా చరించాడు. అది జ్ఞాని యొక్క స్థితి. అదే అనుకుని ఇప్పుడు మనం నేర్చుకున్నది అది. ఈ యొక్క స్థితి ప్రకారం నేర్పేది అది. జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు అనేది చెప్పాడు. మనం ఎప్పుడు ఇదంతా తెలిసిపోయిన తర్వాత జ్ఞానం అంటే ఎవరు? ఈ జ్ఞానం అంతా తెలిసింది అతనికి. తెలుసుకున్న వాడికి ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగానే ఫాలో అవుతుంటాడు. ఈ స్థితి ప్రకరణం కాబట్టి స్థితి ప్రకరణం ఎందుకు
ముఖ్యమైనదంటే మనం నేర్చుకోవటం. దీని ఉత్పత్తి ప్రకరణం ఏంటంటే మామూలుగా ఉత్పత్తి ఏంటంటే ఎట్లా ఉత్పత్తి ఏంటంటే సత్యదర్శనం. ఇది స్థితి ప్రకరణం సత్య దర్శనం అంటే ఉన్నట్టు సత్యాన్ని దర్శిస్తాడు. మొత్తం ఆభాస అంటే ఆభాస, ఎంత జగత్ ఆభాస అని తెలిసిపోతుంది ఆయనకి. ఇది నిజమైన వస్తువు చిదాకాశం అని కూడా తెలిసిపోతుంది. ఆయన ఏ కర్మను కానీ ఏ వస్తువును కానీ దానికి సత్యాన్ని తెలుసుకుంటాడు. వాడి మోహన పడడు. ఏ సంకల్పం వచ్చినా ఏ వచ్చినా కూడా సత్యాన్ని సత్యదర్శనం చేస్తున్నాడు ఎవరు. అదే ఈ స్థితి ప్రకరణం గలవాడు, ప్రకరణలో ఉన్నవాడు. ఆ స్థితి జ్ఞాని యొక్క స్థితి ప్రకరణం. ఇక అది ఉత్పత్తి ప్రకరణంలో అతడు సత్యదర్శనం చేస్తాడు. ఉత్పత్తి ప్రకరణంలో ఈ స్థితి ప్రకరణంలో సత్యనిష్టని భావిస్తాడు. ఇది నేను చెప్పినట్టు ఇది సత్యనిష్ట. ఉత్పత్తి ప్రకరణం సత్య దర్శనం. ఉత్పత్తి ప్రకరణంలో సత్య దర్శనం కలుగుతుంది. మన ఉత్పత్తి ప్రకటన చేస్తున్నాం అన్నీ ఇది అసలు తెచ్చిపోతుంది మనకి. ఇది జగత్తు జీవసృష్టి అంతా ఇది చిదాకాశం కరెక్ట్ అనేది సత్య దర్శనం మనం తెలుసుకుంటాం. స్థితి ప్రకరణలు ఏంటి? సత్యనిష్ట. స్థితి ప్రకరణం స్థితిగా మన ప్రకరణలో మన సత్యనిష్టను అవలంబిస్తాడు. ఇక అన్ని తెలుసుకున్నాడు. అసలు ఉత్పత్తిలో తెలుసుకొని ఇప్పుడు నిష్ఠగా ఉంటాడు. ఇక ఏ కర్తృత్వం వహించాడు, భోక్తృత్వం వహించి నేను చెప్పినంత కర్తృత్వం వహించాడు, భోక్తృత్వం కూడా వహించాడు. అన్నిటికీ స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇక సత్యం తెలుసుకోవడం ఒక సత్యం మనం తెలుసుకున్నాం. ఏ సత్యం? ఇది జగత్తంత ఆభాస, దృష్టి ఆభాస, అన్ని ఆభాస ఒక చిరాకాల అనేది సత్యం. అదంతా తెలుసుకోని అయిపోయింది. అది అచంచలంగా అసలు జ్ఞాని అది తెలుసుకొని ఏం చేస్తాడు? జ్ఞాని పరిపక్వం చెందుతాడు. ఇప్పుడు స్థితి ప్రకరణలో దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తాడు. ఇక అంటే నిష్ఠగా ఉంటాడు. ఇక్కడ ఇదేంటి నిష్ఠ, జ్ఞాననిష్ట, సత్యనిష్ట. ఆ జ్ఞానంతో తెలుసుకున్న జ్ఞానంతో ఇక్కడ జ్ఞానిష్టగా ప్రవర్తిస్తాడు. దీనికి కళ్ళ చెందడు, చిత్త భ్రమత్వం ఉండదానికి శాంతంగా ఉంటాడు. అన్నిటినీ కర్మ చేసిన ఆ కర్తృత్వం భోక్తృత్వం కూడా వహించడు. కాబట్టి అందులో అచంచలంగా అసలు జ్ఞాన పరిపక్వత చెంది ఉంటాడు. అందుకే ఇదంతా ఈ స్థితి ప్రకారం ఏంటంటే జ్ఞాని యొక్క అంతర్స్థితి ఎలా ఉందనేది నేర్పుతుంది. మనం ఇప్పుడు నేర్చుకోబోయే స్థితి ప్రకారం శాంత స్వరూపంలో ఉంటుంది. వాసన క్షీణత, వాసన నుండి సమాధి సహజ సమాధి జీవనం. సమాధిలో ఉన్నవాడు స్థైర్యంగా ఉంటాడు. ఏ తెచ్చిపెట్టుకొని సమాధిలో ఉండడం కాదు. సమాధి జీవనంలో అది ఆటోమేటిక్గా ఆయనకి ఏ విధంగా సమాధిలో ఉంటే కూడా ఏమి అంటించుకోడు, ఏ తెరవదు, దేనికి ఇది కాదు. అదే ఆయన సమాధి జీవనంలో ఉండేటువంటిది. ఇకపోతే ఈ స్థితి అనేది సాధించే వస్తువు కాదు. ఇది మరి ఏంటంటే గుర్తించేది. అంటే ఇది ఏం గుర్తిస్తాడు ఇక జ్ఞాని? ఇదంతా ఆభాస, దాన్ని అన్ని వస్తువు ప్రతిదీ తెచ్చిపోయింది. ఏది సత్యం, ఏది ఎలా మనం నడుచుకోవాలి, కర్మలు చేయాలి. కానీ కర్మల ఫలితాన్ని మనం ఆశించకూడదు, కర్మలు కర్తృత్వాన్ని కూడా ఆశించకూడదు అని అన్నీ తెలుసుకొని అతని యొక్క మనస్సు శాంతి స్థితిలో ఉంటుంది. అదే దీని యొక్క అసలైన బోధ. దేహం కదులుతూ అంటే అన్ని పనులు చేస్తాడు జ్ఞాని. మనలాగానే అన్ని పనులు చేస్తాడు. కానీ మనకు ఆయనకు తేడా ఏంటంటే ఆయన దేనికి అంటాడు, దేనికి అన్ని పనులు చేసినా కూడా దేన్ని అంటుకోడు. అసంగత్వంలో ఉంటాడు. మనస్సు స్పందించినా కూడా అక్కడ ఎటువంటి సంకల్పాలు ఏర్పడవు. ఎంత కూడా జగత్తు చూసినా కూడా ఈ జగత్తు అంతా కూడా భ్రమే అని అతను తెలుసుకుంటాడు.
అంత ఆభాసం తెలుస్తాడు. సంసార బంధాలన్నీ కూడా ఆయనకి ఏమంటావు అన్నింటినీ ఆభాసంలోనే చూస్తూ ఉంటాడు. ఆయనకి నేను అనే ఒక భావం కూడా ఉండదు. నేను అంటే అహంకారం కూడా, నేనంటే అహంకారం ఉంటే ఏమవుతుంది, నేను నాదుడు పోగైతే. నేను నాదుడు పోగేది అంటే అర్థం ఏంటి, తిరుగుణాలు మళ్ళా పోగేది బంధనాలు ఏర్పడతాయి. అటువంటి అనుభవాలకు ఉండదు. నేను అనేది ఉండదు, మరి ఇక కరిగిపోతుంది నేను అనే పదం. నేను నాదుడు పోతాయి. పోయానికి శాంత వాతావరణంలో మన మనసు నిశ్చలత్వంలో ఉంటుంది. ఎంత పనులు చేసినా ఇక్కడ అన్ని నిశ్చలత్వంలో ఉంటాడు. ఇక్కడి నుంచి ఈ వృషమాసం ఏం ఇస్తాడంటే జ్ఞాన సిద్ధాంతాన్ని, ఇంతవరకు జ్ఞానం యొక్క సిద్ధాంతం చెప్పాడు మనకి. అది దాటి జీవనంలో బ్రహ్మనిష్టగా ఎలా నడుచుకోవాలి అనేది ఇక్కడ ఈ స్థితిలో మనకు చెప్తాడు. ఇక ఇదే స్థితి ప్రకరణం. స్థితి ప్రకరణంలో మనకి ఏం చెప్పారు, జ్ఞానం చెప్పాడు. ఇంత మనకు ఏ శాస్త్రం ఈ జగత్తు ఇవన్నిటి గురించి చెప్పడం అయిపోయింది. ఇందులో ఉత్పత్తి ప్రకరణం అది. ఇప్పుడు స్థితిలో ఏంటి, ఈ నిర్మాణంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు, అతని యొక్క స్టేటస్ ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్న స్టేటసే అది. అదే యొక్క అజ్ఞాన స్థితి అన్నమాట. ఆయన స్థితి ఏంటనేది ఇక ఆయన మనం చెప్పాక ఇప్పుడు ఆయన సహజ స్థితి ఏంటి, జ్ఞాన యొక్క స్థితి అంతర్శాంతి. అంతరంలో ఎప్పుడు శాంతిగా ఉంటాడు. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత మనస్సు ఎలా ఉంటుంది అయింది. మనస్సు ఎలా ఉంటుందంటే ఏ సంకల్ప వికల్పాలకి మీద పోదు. ప్రపంచం ఎలా ఉంటుందని కూడా ఆయనకు తెలిసిపోతుంది. అన్నింటిలో కూడా దేనికి అంటాడు. ఇక దీని గురించి మనం వృషమాసి కొన్ని శ్లోకాలు చెప్పారు. ఏంటంటే యదా గగనం అవ్యగ్రం తదా జ్ఞాని మనోభవేత్, ఆగతే గమనే నాస్తి తస్య హర్షో వర్షోస్తదా. ఏంటి యదా గగనం అవ్యగ్రం అంటే, గగనం అవ్యగ్రం అంటే ఆకాశం ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ఒక మబ్బురు గిబ్బురు లేకుండా స్వచ్ఛ నిర్మలంగా ఉంటుంది, కలుషరహితంగా. ఎటువంటి కలుషం ఉండడం, ప్రశాంతంగా నిర్మలమైన వాతావరణంలో ఉంటుంది. మనకు కనపడుతుంది ఒక మబ్బులు కానీ ఏదైనా కూడా నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛంగా. అదేవిధంగా జ్ఞాని మనసు కూడా, వాడి యొక్క అంతరంగం కూడా, జ్ఞాని యొక్క అంతరంగం అంటే మనస్సు ప్రశాంతంగా ఆదైతే ఆకాశం నిశ్చలత్వం అదే ప్రశాంతత జ్ఞాని అంతరంగంలో కూడా ప్రశాంత వాతావరణంలో ఉంటాడు. నిశ్చలైనటువంటి విశ్రాంతి తీసుకుంటాడు. ప్రశాంతత ఏర్పడుతుంది దానికి, అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు జ్ఞాని మనసు. ఆగతే గమనే అంటే ఏది వచ్చినా కూడా, అంటే ఏ సంకల్పం వచ్చినా అన్నీ ఇవన్నీ వస్తుంటే మనకు మనసు చింతలే, మనకు అన్ని సంకల్పాలు వస్తుంటే దాని పనిలేదు, మనసు పనిలేదు. అవి ఏవి వచ్చినా పోయినా కూడా వాటిని గురించి పట్టించుకోడు ఎవరు. వాటి ఏది వచ్చింది ఏది పోయింది కూడా అది తెలదు. ఆయన విశ్రాంతి తీసుకుంటాడు అంతే. అది ఏది వచ్చింది ఏది పోయింది కూడా అసలు పట్టించుకోడు. కాబట్టి అప్పుడు ఆయనకి సుఖ దుఃఖాలు కానీ, మనం కష్ట సుఖాలు కానీ, బాధలు కానీ ఏది కూడా అంటారు. ప్రశాంతమైన విశ్రాంతి తీసుకుంటాడు, విశ్రాంతి స్వరూపంలో ఉంటాడు. అందుకని జ్ఞాని అనేవాడు చాలా ఆ స్థితి రావడమే గొప్ప. ఇక జ్ఞాన స్థితి మనకు వస్తే మనం కూడా అదృష్టవంతుడే. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మన యొక్క ఇది అది వస్తే ఆటోమేటిక్గా మనం దేనికి స్పందించాం, చిదాకాశంలోకి మనం ప్రవేశం చేస్తాం, మనకు మోక్షం లభ్యమవుతుంది. ఆ జ్ఞాన స్థితి వచ్చినప్పుడే మోక్షానికి మనం అర్హులము. ఆ స్థితి రానంత వరకు మనం మోక్షానికి అర్హులం కాబట్టి ఆ జ్ఞానస్థితి రావాలని మనం ఎల్లవేళలా భగవంతుని ప్రార్థించి మనం అభ్యాసం చేస్తున్నారు. అయితే ఆయనకి జ్ఞానానికి అనుభవాలు వస్తుంటే, సంకల్పాలు వస్తుంటే పోతుంది, వాటితో కూడా దేన్ని కూడా పట్టించుకోడు. ఇంకో శ్లోకం
ఆకాశ ఇకపోతే ఇంకో శ్లోకం ఏంటంటే వ్యవహారేషు నిష్ఠాతో లోకవత్తన్వర్తనం అంతః శాంత నిరాసక్త జీవన్నేవ ముక్తభాక్ అంటే వ్యవహారేషు నిష్ణాత అంటే వ్యవహారాలలో నిష్ణాతులు అంటే అందరూ కార్యాలయాల్లో మంచి నిష్ణాతులు నైపుణ్యం కలిగి ఉండి అన్ని కార్యాలు చక్కబెడుతుంటాడు ఎక్కడ లోకంలో. కానీ సాధారణ మనిషి లోకవత అనువర్తన లోకంలో తిరుగుతూ అన్ని కార్యాలు చక్కబెడుతుంటాడు మంచి నైపుణ్యంగా. అయినా కానీ ఏ కార్యంలో ఆయన అంటించుకోడు. ఆయనకంట ఆ కార్యాలయంలో కర్తగా భావించడు, తన కర్తృత్వాన్ని భావించడు, భోక్తృత్వాన్ని భావించడు. కాబట్టి ఆయనకి ఏది అంటదు. అంతరంగంలో శాంతంగా ప్రశాంతంగానే ఉంటాడు. అంతఃశాంతం అంటే అంతఃశాంతం అంటే ఆయన అంతరంగంలో శాంతి మాత్రమే ఉంటుంది. ఈ యొక్క కర్మల్లో వాళ్ళు చేసిన అన్ని నిష్ణాతులుగా మంచి తెలివిగా చేస్తాడు, అన్నీ మంచిగా చేస్తాడు. కానీ దాన్ని పట్టించుకోడు. అది మంచి రాని చెడు రాని దుఃఖం రాని సుఖం రాని ఏది వచ్చినా దాని గురించి అనుభూతి చెందడు. ప్రశాంతంగా ఇదిగా ఉంటాడు. ఎవరు? జ్ఞాని. కాబట్టి ఈ జ్ఞాని లోకాన్ని ఏమి వదిలిపెట్టాడు. దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి? జ్ఞాని లోక కార్యక్రమాలు అన్నీ చక్కబెడుతూ ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు. కానీ దేనికి అంటుకోడు. నీళ్ళల్లో ఉన్నటువంటి తామరాగేరక అయితే నీటి పొట్టు అంటుందో ఆయన ఈ లోకంలో నీళ్ళలో ఉండి అది ఎట్టయితే నీళ్ళతో దానికి అంటుందో ఈ జ్ఞానికి లోకంలో వ్యవహారాలు తిరుగుతూ చక్కబెడుతున్నప్పటికీ ఏ లోకాభిమానాన్ని వదిలిపెడతాడు, ఏది కూడా ఆయనకి అంటదు. ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడు అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది, చిత్తం విశ్రాంతి తీసుకుంటుంది, హాయిగా ఉంటుంది ఆయనకి. ఇక అనుకో ఈ లోకంలో ఎందుకని అట్లుండగలుగుతున్నాడు? మనం ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాది నేను అనే భావంతో మనం ఇక్కడ అదే మనం తలుస్తున్నాం. అది ఓటలే మనకి. ఇది నాది, అది నాది, ఈ వస్తువు నేను తయారు చేశాను, ఆ వస్తువుని తయారు చేశాను, ఇది నేను పొందాను, నేను అనుభవించాను. ఇవన్నీ మనకు కర్తృత్వం, అది నా వల్లనే వచ్చింది, నేనే చేయగలిగాను, నేను తప్ప ఇంకో చేయలేరు. ఇటువంటి భావాలతోనే మనం నాదులతోనే మనం కర్తృత్వం భోక్తృత్వంతోనే ఉన్నాం. కాబట్టి మన శాంతి ఉండదు, మనం జ్ఞానం కావడానికి అర్హత ఉండదు. మరి అవన్నీ పోగొట్టుకోవాలంటే మనకు మనసులో వచ్చినటువంటి సంకల్పాలని మనం చెరిపేయాలి. వాసనల్ని అంటించుకోకూడదు, వాసనలు పోవాలి. వాసనలు పోగొట్టుకుంటే సంకల్పాలు తగ్గిపోతే మనకు ఈ దృష్టి పోతుంది. సంకల్పాల వల్లనే జగత్ ఏర్పడేది. అదంతా సంకల్పాలు తగ్గినా కొద్దీ మనకు దాని యొక్క ఇది దృష్టి పోతుంది, జగత్ దృష్టి పోతుంది. జగత్ దృష్టి పోయిందంటే మనం ఆటోమేటిక్గా ఎక్కడికి పోతాం? అసలైన స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపం మీదకి పోతుంది. అంతరంగంలోకి మనం పోతాం. అంతరంగంలో ఏముంది? ఆత్మ ఉంది. అది ప్రకాశమైన వస్తువు. ఆ ఆత్మజ్ఞానం తీసుకుంటే చిదాకాశం తెలిసిపోతుంది. చిదాకాశం తెలిసిపోయిందంటే అది శాశ్వత స్థానం. అక్కడనే మనకు ముక్తి స్థానం, అదే మోక్ష స్థానం, అదే చిదాకాశంలో సత్పురుషుడు చిత్పురుషుడు స్థానం, అదే చేరవలసినడు గమ్యం స్థానం. అదే ఎవరైనా అక్కడ చేరుకుంటే ఇంకా ఆ పైన ఏది లేదు. దాంట్లోనే చేరుకోవాలి. ఆ స్థానం చేరుకోవడం కొరకు ఎందరో ఋషులు, ఎందరో మహామునులు, ఎందరో తప్పిస్తున్నారు, పోరాడుతున్నారు. కానీ సాధ్యాన్ని పడడం చాలా కష్టం. అది మనం దాని మీద మొట్టమొదటి సహాయం చేస్తే వాళ్ళకనే. కానీ మనం అలా సహాయం చేయమే తెల్లారు లేచిన దగ్గర నుంచి ప్రపంచకానికే బానిసలం అయిపోతున్నాం.
ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల మీదనే మనం బానిస. అలా బానిస కాకుండా మనం తెల్లవారి నుంచి 24 గంటలు మన మనసు కూడా నువ్వు పని చేసుకొని కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని వదిలిపెట్టి నువ్వు శాశ్వత వస్తువుని ఎప్పుడు మనసులో శాంత అది దచ్చుకొని ఉండాలి. ఇదంతా చేసేది ఆయనే, నేను కాదు. అసలు నేనెవరిని? నేను ఒక ఆభాసని. నాకు సంబంధమే లేదు. నేనేం చేయగలుగుతా? ఒక ఆభాస ఏం చేస్తుందండి? ఆభాస అంటే ఏంటి? ఒక నీడ లాంటిది. నీడ ఏం చేస్తుంది? దానివల్ల ఏమవుతుందా? ఏం కాదు. కాబట్టి నేను చేసేది ఏమి లేదు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేనే చేస్తున్నాను, భ్రమిస్తున్నావు. ఇదంతా భ్రమ. అట్ట కాకుండా నేను అనేవాడిని ఒక ఆభాసని, నేను ఒక భ్రాంతి వస్తువుని, నేను ఛాయ లాంటి వాడిని. కాబట్టి ఈ జగత్తు కూడా ఒక ఛాయనే, అది కూడా నీడనే. ఇదంతా భ్రాంతి అని గ్రహించుకొని ఉంది ఒకటే వస్తువు, సత్య వస్తువు ఒకటే ఉంది, ఒకటి. అది సత్యత్తు ఆనందం. అదే చిదాకాశం ఒక్కటే ఉన్నది. మిగతా అన్నీ పోయేవి. వైకుంఠం, కైలాసం అన్నీ ఆభాసే, ఎన్ని శాశ్వతం కావు. మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను, వైకుంఠం పోతా అంటారు. వైకుంఠం కొన్నాళ్ళు పోయి మళ్ళీ అక్కడ మీ పుణ్యాలు కాగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కైలాసం పోయినా అక్కడ కొన్నాళ్ళ పాటు మీ పాప పుణ్యాలు ఉన్నంత వరకు అక్కడ పుణ్యం ఉన్నంత వరకు మిమ్మల్ని చూస్తారు, తిరిగి మళ్ళీ నెట్టేస్తారు. మళ్ళీ మత్తిలోకం రావాల్సింది. ఇట్లా నువ్వు కైలాసం పో, ఇంద్రలోకం పో, వైకుంఠం పో, ఎక్కడికి పో, అన్నిటి మట్టికి అక్కడ నీ పుణ్యం ఉన్నంత వరకు ఎంత పుణ్యం చేసుకుంటావో అంత పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటావు, తిరిగి రావాల్సిన వాడు. అదే చిదాకాశంలోకి పోతే ఇక ఆ సత్పురుషుడు సర్వేశ్వరుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం దగ్గరికి పోతే మనం రానవసరం లేదు. ఇక అక్కడనే శాస్త్రం ఇక మళ్ళీ మత్స్యలో ఒక ఇక మన ఈ పొందం మత్స్యకం కాదు, ఏ లోకం పొందం, ఇక శాశ్వతంగా అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అదే మోక్షం. అందుకే మనం కోరుకోవాల్సింది వైకుంఠం, కైలాసం ఇవి కాదు. మనం చిదాకాశాన్ని కోరుకోవాలి. ఆ ఆకాశమే శాశ్వతమైన స్థానం, అది గుర్తుపెట్టుకోండి. మనం చిదాకాశాన్ని మాత్రం కోరుకోవాలి. చిదాకాశం కోరుకుంటే మనకి మోక్షం లభిస్తుంది. బాహ్యంగా చూస్తే మామూలుగా మనకి ఈ జ్ఞాని సాధారణంగానే ఉంటాడు. ఎందుకు ఆయనకి కాకపోతే చూడటానికి మనలానే ఉంటాడు జ్ఞాని. పెద్దగా ఏముంటాడు, అన్ని పనులు చేస్తుంటాడు, అంత చేస్తుంటాడు, అన్ని పనులు చేసుకోవద్దని లేకపోతుంటాడు. కానీ గీత చెప్పింది కూడా అదే, కర్తృత్వ భావ నా మీదే రా, నువ్వెందుకు వేసుకుంటావు అనవసరంగా. నువ్వు ఉట్టి నీడవి భ్రాంతి ఆవాస వస్తువుగా నీ మీద వేసుకొని అనవసరంగా నువ్వు నేను చేస్తున్నాను నేనని బాగా నువ్వు పెట్టుకో, బాగా నా మీద వేస్తే నువ్వు హాయిగా నా స్థానానికి చేరుకుంటావు అని చెప్పాడు. మనం ఎవరం వినం. ఇంకో శ్లోకంలో కూడా ఏంటంటే నిర్వాసనం మనఃశాంతం నిశ్చలం ఎత్త తిష్టతి తదేవ సహజస్థితి బ్రహ్మనిష్ఠేతి కథ్యతే. నిర్వాసనం వాసనలు అనేది లేకుండా వేసుకోవాలి. శాంత నిశ్చలం అప్పుడు మనస్సు అనేది శాంతంగా ఉంటుంది. ఈ వాసనల్ని పోతే మనస్సు శాంతిగా ఉంటుంది. సహజ స్థితి ఏర్పరచుకోవాలి. సహజ స్థితి అప్పుడు మనకు ఎన్ని పోతే ఈ వాసనలకి సంకల్పాలు ఎన్ని పోతే మనకు ప్రశాంత చిత్తంతో సహజ స్థితిని కలిగి ఉంటుంది మనసు. అప్పుడు శాంతి ఏర్పడుతుంది. సహజంగా శాంతి ఏర్పడితే బ్రహ్మనిష్టలో, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ నిష్టలో ఉంటాను. అప్పుడు నీ మనస్సు ఎక్కడ ఆడుతుందండి కాదు, పరబ్రహ్మం మీదనే కొట్టుకుంటుంది. పరబ్రహ్మే సత్యం అని తెలుసుకుంటావు. అక్కడనే నీ మనసు స్థిరమై ఉంటుంది. అప్పుడు బ్రహ్మలో కూడా నిలకడగా నువ్వు నిలబడిపోతావు. ఇంత మార్గాలు చెప్తున్నాడు స్వామి. మనకు ఇప్పుడు ఈ స్థితి మనం ఎలా ఉంటే మనం పరిస్థితి పోతాం అనేది మనకు చెప్తున్నాడు. సుఖదుఖే నభేదోస్తి లాభాలాభో నవిభ్రమ సమదర్శి చిదాకాశే తిష్టంధీర ప్రశాంత దది. సుఖదుఖే అంటే సుఖదుఖాలు, లాభ అలాభ, లాభాలు నష్టాలు ఎన్నిటిని కూడా సమానంగా చూసినప్పుడు నీకు శాంత బుద్ధి ఏర్పడుతుంది.
అప్పుడు ఈ సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ఈ వచ్చి దాని దుఃఖాలు నష్టాలు లాభాలు నష్టాలు వచ్చేవారు కూడా నువ్వు మనసు ఏడబట్టడం కష్ట సుఖాలు పడ్డారు, లాభం వస్తేనే సుఖం మనం ఇది సంతోషపడటం, నష్టం వస్తే దుఃఖపడటం, ఇవన్నీ పెట్టుకోకుండా ఉంటే సమదృష్టితో ఉంటే అప్పుడు నీ మనసు శాంత బుద్ధి ఏర్పడుతుంది. శాంత బుద్ధి ఏర్పడితే అప్పుడు నీ మనసు కానీ బుద్ధి కానీ శాంత స్థితి, మనసు బుద్ధి శాంత స్థితిలో ఉంటే, మనసు కోరకుండా ఉంటే బుద్ధి కూడా శాంతపడుతుంది. నీ మనసు బుద్ధి రెండు శాంతంగా అప్పుడు బుద్ధి ఏం ఆలోచిస్తుందంటే బ్రహ్మనిష్ట మీద ఆలోచిస్తుంది. బుద్ధి ఆలోచన వెళ్ళిపోతుంది. ఈ మనసును తిక్కపెట్టేసి ఈ మనసు కానీ బుద్ధి కానీ ఏమైతే బ్రహ్మతత్వం మీద వెళ్ళిపోయి ఈ లోకాలతో పని లేకుండా అప్పుడు వాడే జ్ఞానం అన్నమాట. వాడే ఇప్పుడు ఏం చేస్తాడు, చిదాకాశం ఉన్నటువంటి సర్వేశ్వరుడిని పరబ్రహ్మ దృష్టి మీద శ్రద్ధ పెడతాడు. వాడి దృష్టిలో అదే కనపడుతుంది, సత్యమైన వస్తువు అది అని చెప్పి తెలుసుకొని అందువల్లనే అంతరంగం మొత్తం కూడా అస్పృశ్య అన్నది ఏవి అంటుకోవు, ఒక్క పరబ్రహ్మ దృష్టి మాత్రమే కనపడుతుంది జ్ఞానికి. ఆ జ్ఞాని ఆ విధంగా మనం సాధన చేయాలండి. మనం సాధన చేస్తే అది ఏర్పడుతుంది. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది ఎన్నో జన్మల్లో అనుభవించి ఈ జగత్తుకు మన మనసు ఆకర్షితులైపోయింది. దీన్ని వదలటం అనేది ఈ సంసార బంధనం, ఈ జగత్ బంధనం మనల్ని వదలదు. ఎప్పటికీ ఈ మనసు అడ్డే సాధిస్తుంది. మీరు దీనికి మనం తెలవాలి ఏంటంటే భగవద్ధ్యానం అందుకునే భగవంతునికి గుళ్ళు గోపురాలు కట్టి మీరు కనీసం ఒక 5 నిమిషాలైనా భగవంతుని మీద ధ్యాస పెడతారని మనం ధ్యాస పెడతామని గుళ్ళు గోపురాలు కట్టించారు. ఆ తర్వాత అక్కడ గుడి మనశ్శాంతి కొరకు నువ్వు ఇక్కడ పడే కష్టాలకు కొద్దిసేపు శాంత చిత్తంతో ఉంటామని ఆ గుడిలోనే కూర్చొని ఆ భగవద్ధ్యానం చేసి మనం తరిస్తామని అట్టబెట్టారు. ఆ తర్వాత నీ ఎంత అది తెలుసుకున్న తర్వాత అలవాటు పడితే నీకు గుడికి పోనవసరం లేదు, ఎక్కడికి పోనవసరం లేదు. నీ ఇంట్లో నీ ఇక్కడే నువ్వు కూర్చున్న చోటనే 24 గంటలు తాదాత్మ్యం నువ్వు భగవంతుని తాదాత్మ్యాన్ని తింటే నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ లోక దృష్టి పోతుంది, లోక సంకల్ప వికల్పాలు తగ్గుతాయి, ఆలోచన తగ్గి ఏమవుతుంది, భగవదృష్టి ఏర్పడుతుంది. భగవదృష్టి ఏర్పడుతున్న కొద్దీ ఈ సంకల్ప దృష్టి పోతుంది, వాసనలు తగ్గిపోతాయి. నువ్వు జ్ఞానిగా మారటానికి ఇదవుతావు, అరువుడవుతావు. జ్ఞానిగా మారితే నీకు సత్యలోకం అయినటువంటి చిదాకాశం మీద బ్రహ్మనిష్ట ఏర్పడుతుంది. బ్రహ్మనిష్ట ఏర్పడితే నీవు తరించిపోతావు. ఇదంతా మన చేతుల్లోనే ఉంది, కానీ మనం సాధించుకోవడంలో ఉన్నది. మనం ఎన్నో ఈ పనులు సాధించుకుంటున్నాం, అట్నే ఇది కూడా సాధించుకోవాలి. ఈ బ్రహ్మనిష్ట మనం లోకంలో మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే కష్టపడి కట్టుకుంటున్నాం. లోన్లు పెట్టి అది పెట్టి ఎంతో కష్టపడి ఇల్లు కడుతున్నావు. పెళ్లి అంటే పెళ్లి ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నీ పొట్ట కొరకు ఇంకా ఇగడుకు ఎన్ని ఎలా తరిపి తీసుకున్నావు. భగవంతుని గురించి ఆలోచించుకుని నీ జన్మ సార్థకత గురించి ఆలోచిస్తే అప్పుడు ఈ బాధ పోతుంది, మళ్ళీ ఇంకా జన్మ రాకుండా పోతుంది. అందుకని నేను దానికి సమయం కేటాయించాలి. ఆ సమయం ఎప్పుడూ నేను రేపు చేస్తాను అనకం కాదు, నువ్వు ఇప్పుడే మొదలుపెట్టు, దానికి ఎప్పుడూ కాదు. అది మామూలుగా సహజంగానే వస్తుంది, చింతన నుంచి మనకు వచ్చేవాడికి వస్తుంటుంది. కానీ వాళ్ళని చూసి మనం గేజ్ చేస్తాం, ఎప్పుడు ఇదంతా అది కాదని కొంతమంది దీనికి అడ్డుపడుతుంటారు. ఆ అడ్డుని లెక్క చేయకుండా మనం జ్ఞాన దృష్టితో అసలు సత్య వస్తువు ఏది అని తెలుసుకొని పోవాలి. పోయి దాని మీద పడితే మనకు మన మనస్సు 24 hours దాని మీదే ఉండాలి. నువ్వు ఈ పనులు చేసుకో, లోక పనులు తీసుకుంటూ లోకంతో తారతమ్యం కావు. కానీ దీని అంతటికి మూల వస్తువు, మూలాన్ని మర్చిపోవద్దు. నీ మూలం వస్తువు చిదాకాశం. అక్కడికే నేను వచ్చాను, అక్కడికే పోవాలి. అంతేగా మనం అక్కడి నుంచే వచ్చావు, అక్కడికే పోవాలి అనేది మనం తెలుసుకోవాలి. మనం దాన్ని సాధ్యపెట్టేట్టుగా చేయాలి. ఆ స్థితి మనం సంపాదించాలి. అందుకనే ఎంత ఆభాస ఈ జగత్తంతా నిరంతరం మారుతుంటుంది. ఇదంతా
మనస్సు ఏంటి మనకు చంచలం అనే సంకల్ప వికల్పాలు కూడా చంచలంగా వస్తావు మారుతూ వస్తుంటాయి. కొత్త ఆలోచనలు కొత్త వస్తుంటాయి. ఆ ప్రకారంగానే జగత్తు కూడా మారుతుంటుంది. నీ సంకల్పం ప్రకారమే అది కూడా చేంజ్ అవుతుంటుంది. నువ్వు ఇల్లు ఒకటి కట్టుకున్నావు, ఇది బాగాలేదు, ఈ చొక్క బాగాలేదని మనం ఇంకో చొక్క కొంటాం, అది బాగుంది. అది కాకపోతే మనం ఇంకోటి కొంటాం. ఇట్లేంటి మన యొక్క మనసు మారిపోతుంటుంది, మన భావాలు మారుతుంటాయి. అట్నే మన యొక్క కోరికలు మారుతుంటాయి. మా సంకల్పాలు మారి నువ్వు అనుకున్నది అక్కడ ఆవాస వస్తువు తయారవుతుంది. ఇంకో చొక్క అంటే మళ్ళీ అది కూడా ఆవాసే. ఇంకో వస్తువు అంటే అది ఆవాసే. ఎన్ని ఆవాసాలు కొత్త ఆవాసం అంటే జగత్తు కూడా మన కోరిక అనుగుణంగా జగత్తు కూడా మారుతుంటుంది. సరైన స్థితి అది ఎప్పుడు ఒక రాగా ఉంటుంది. మనస్సు ఒక రాగా చంచలం ఉంటుంది. దాని జగత్తు కూడా మారుతూ ఉంటుంది. మారని వస్తువు ఏ వస్తువైనా ఒక్క సత్స్వరూపమైన భగవంతుడు మారడు. వస్తువు అది సత్య వస్తువు భగవంతుడే. భగవంతుడు అంటే ఎవడో కాదు, చెప్పినటువంటి చిరాకాశంలో ఉన్నటువంటి నిరాకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే భగవంతుడు. ఆయనే పరమేశ్వరుడు. మనం ఆ పరమేశ్వరుని నువ్వు ఏ రూపంతో అయినా ధ్యానించుకో. నీకు ఇష్టమైనటువంటి రాముడి రూపంలో ధ్యానించుకో, కృష్ణుడి రూపంలో ధ్యానించుకో, అమ్మవారి రూపంలో ధ్యానించుకో, అల్లా రూపంలో ధ్యానించుకో, క్రీస్తుడి రూపంలో ధ్యానించుకో. ఏ విధంగా అయినా ఆ రూపాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టుకో. ఆయన రూపం లేదు కాబట్టి నీ రూపం నీ అనుకూలమైనటువంటి రూపాన్ని పెట్టుకొని నువ్వు కానీ అష్టమూలం ఆయనే తెలుసుకో. నువ్వు అనుకున్న మూర్తులు, నువ్వు అనుకున్న ఊహలు ఇవన్నీ కూడా ఆయనలోంచి వచ్చినాయి. ఆయనే దానికి కారణం. ఆయన్ని మూలంగా చేసుకొని నువ్వు ఏ మూర్తిని పెట్టుకొని నువ్వు సహజమౌనంగా ఉండాలి, సహజ శాంతిగా ఉండాలి. అప్పుడు సహజ స్థితిలో ఉంటే నీకు మోక్షం అనేది వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకున్నది మీకు అర్థమైంది. మన జ్ఞానంలో ఈ వాసన సూక్ష్మ ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలి. ఫైనల్గా చెప్తున్నాను. తర్వాత స్థితి రూపానికి కారణాలు. స్థితి అంటే మన లక్షణం, స్థితప్రజ్ఞ లక్షణం మనం నేర్చుకోవాలి. అంటే దేనికి అంటకుండా ఉండడం మనం స్థితప్రజ్ఞ లక్షణం చెప్పాం. అప్పటి నుంచి అదే బోధ చేసుకున్నాం. మన దృష్టి కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి మనకు చిత్తబ్రహ్మణకు లోన్ కాకుండా పరిశుద్ధంగా ఉండి ఉంటే మనకు చిత్తబ్రహ్మ లేకుండా ఉంటే ఆ పరమేశ్వరులో చిదాకాశ స్వరూపం జ్ఞానం శుద్ధి అవుతుంది, మనసు శాంతపడుతుంది, చిత్తం శుద్ధి అవుతుంది, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభిస్తే జ్ఞాని అవుతాం. జ్ఞానం లభించే మాత్రం మోక్షం రాదు. జ్ఞానం లభిస్తే నీకు ఇక్కడ ఆత్మజ్ఞానానికి దర్శనం అవుతుంది. ఆత్మజ్ఞానం దర్శనం అయిందంటే ఆటోమేటిక్గా పైన ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం అది. ఈ జ్ఞానం అంటే ఈ లోకంలో చిదాభాసం జగత్తు ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ప్రజ్ఞానంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. జ్ఞానం వస్తే నీకు ప్రజ్ఞానంలోకి నీకు ఎంట్రెన్స్ దొరుకుతుంది. ప్రజ్ఞానం కనుక దొరికిందంటే నీకు ఆటోమేటిక్గా స్వస్వరూపుడేంటే పరమస్వరూపుడు యొక్క తత్వం ఆయన యొక్క ఇది ఏంటో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆయనలో లీనమైపోయి మోక్షాన్ని పొందుతాం. మనమంతా అలానే జ్ఞానం ముందు సంపాదించి ప్రజ్ఞానం ఆ తర్వాత సంపాదించి తర్వాత మోక్షానికి అందరూ చేరుకోవాలని నా ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమః. పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. తదాస్తు.